అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 3 ఎపిసోడ్ 9లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసారండి. పోయిన ఎపిసోడ్లో వైకింగ్స్ ప్యారిస్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ ప్యారిస్ యొక్క డిఫెన్స్ చాలా బలంగా ఉన్నింది. ఓడో అండ్ యువరాణి గీస్లా వీళ్ళకు మోటివేట్ చేసి ఆ యుద్ధాన్ని గెలిచారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఒక బండి దగ్గర రక్తం పారుతూ ఉంది. ఏంట్రా అని చూస్తే అది రాగ్నర్ యూరిన్ పాస్ చేస్తూ ఉన్నాడు. వాడి యూరిన్ కలరే రెడ్ కలర్ లో ఉంది. అంటే వాడి హెల్త్ ఎంత పాడై ఉందని అర్థం చేసుకోండి. దీని తర్వాత ఫ్లోకి దగ్గరికి వెళ్ళాడు. వాడు చాలా భయంగా బాధతో కూర్చోన్నాడు. మనం ఓడిపోయామే అని చెప్పి. రాగ్నర్ ని చూసింది బియాన్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అందుకు రాగ్నర్ పర్లేదు, ఇప్పుడు వాడి హెల్త్ బానే ఉంది అని చెప్పాడు. ఫ్లోకి మనం ఎందుకు ఓడిపోయామని చెప్పి ఎప్పటికీ నాకు అర్థం కాలేదు రాగ్నర్. మన దేవుళ్ళని నేను ఎంత ప్రేయర్ చేశానో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పాడు. అందుకు రాగ్నర్ పర్లేదులే, ఈరోజు రాత్రి మళ్ళీ కొంతమంది ఆ కోటను అటాక్ చేయడానికి వెళ్తున్నారు, నువ్వు వాళ్ళతో వెళ్తున్నావా అని ఇలా అడిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి లాగ్రదా అండ్ కొంతమంది అమ్మాయిలు బ్రిడ్జ్ దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళి పైకి ఎక్కారు. గేట్ దగ్గర అండ్ బ్రిడ్జ్ లోపల నిమిషానికి ఒకసారి వీరులు పెట్రోలింగ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. స్తంభం యొక్క నీడని యూజ్ చేసుకుని ఒక్కొక్క వీరుడిగా చంపుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. చివరికి గేట్ దగ్గరికి వచ్చేగా అందరూ అక్కడ ఉన్న వాళ్ళని అటాక్ చేశారు. దాన్ని చూసిన పైన ఉన్న వీరుడు వాళ్ళపై ఆయిల్ ని పోసి బెల్ ని మోగించాడు. ఆ సౌండ్ ని విన్న ఓడో అండ్ గీస్లా పైకి లేసి గీస్లా తన పక్కనున్న అమ్మాయిల దగ్గర కత్తిచ్చి వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వచ్చేస్తారు. లోపలికి వస్తే మనం వాళ్ళ దగ్గర బానిసగా ఉండకూడదు, మిమ్మల్ని మీరు గుచ్చుకొని చనిపోండి అని చెప్పి వెళ్ళింది. లాగ్రదా అక్కడున్న ఒక అగ్గిని తీసి గేట్ కి నిప్పు పెట్టి డోర్ ని ఓపెన్ చేసి వాళ్ళ మనుషులకి సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళు లోపలికి వచ్చేసారు. ఈసారి ప్యారిస్ యొక్క డిఫెన్స్ ఏంటంటే ఒక పెద్ద రోలర్. ఏంటి చికెన్ రోలా గోబీ రోలా అని అడగండి, అది చాలా డేంజరస్ అయిన రోల్. దాని చుట్టూ కత్తులు షార్ప్ గా ఉంటుంది. దాన్ని చూసిన వైకింగ్స్ పరిగెత్తుతున్నారు, కానీ కొంతమంది అందులో చిక్కుకొని ఆరిచి అల్లాడడం చాలా ఘోరంగా ఉంది. ఆ రోలర్ ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తేనే కదా వైకింగ్స్ పై వదలడానికి, సో చైన్స్ పెట్టి లాగుతూ ఉన్నారు. ఆ రోలర్ రావడం చూసి ఫ్లోకి గాడు సైడ్ లో వెళ్లి దాక్కునేశాడు. అది వెళ్ళగానే అమ్మయ్య మనం బ్రతికిపోయాం రా అనేలాగా వాడి మొహంలో ఎక్స్ప్రెషన్. పోయిన ఎపిసోడ్ లో పెద్ద పెద్ద ఈటలను పెట్టి ఆ డోర్ ని ఓపెన్ చేసి అంటారు కదా, దాన్ని చూసిన రోలో ఆ ఈటలను తీసుకొని ఆ రోలర్ కింద వేసి ఆ రోలర్ పైకి ఎక్కి అటువైపుకి వెళ్ళి దాన్ని బ్రిడ్జ్ కి గుచ్చి ఆ రోలర్ ని ఆపాడు. దాన్ని చూసి ఫ్లోకి అర్థం చేసుకొని ఇంకో ఈటను కూడా ఎత్తివ్వగా ఆ రోలర్ ని పూర్తిగా ఆపేశారు. వైకింగ్స్ దానిపై ఎక్కి వస్తూ ఉన్నారు. సిగ్వర్ట్ బయట సిండ్రిక్ ని కూడా లోపలికి తీసుకొస్తున్నాడు. నువ్వే ఈ ప్యారిస్ యొక్క మ్యాప్, నాకు నువ్వు చాలా ముఖ్యం అని చెప్పి వాడిని కూడా లోపలికి తీసుకొస్తూ ఉన్నాడు. బ్రిడ్జ్ పైన జరుగుతున్న విషయాలన్నింటినీ చూసిన కమాండర్ గీస్లాని లోపలికి తీసుకెళ్లిపోయాడు. క్యాల్ఫ్ పై ఒకడు కత్తెత్తగా లాగ్రదా వాడిని కాపాడింది. ఇక్కడ రాగ్నర్ మళ్ళీ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. వాడికి ఓడిన్ కనిపించినట్టు భ్రమంతా వస్తూ ఉంది. లోపల కౌంట్ ఓడో రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసారు. కింగ్ అందుకు నేనేం చేయాలి అని అడిగాడు. ఓడో మీరు మాతో వచ్చి యుద్ధం చేయండి అని చెప్పి పిలుస్తున్నాడు. ఈ ఓడోగాడు ఎందుకు ఎప్పుడు చూసినా కింగ్ ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడంలోనే ఉన్నాడని నాకు అర్థం కాల. ఒకవేళ కింగ్ చనిపోతే గీస్లాని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వీడి ఆలోచన. కింగ్ నేనంతా ఎక్కడికి రాను, మీరు వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్పి పంపించేశాడు. ఓడో కూడా మిగతా వీరులందరినీ గేట్ దగ్గరికి తీసుకెళ్లాడు. వైకింగ్స్ బ్రిడ్జ్ లోపల నుంచే రావాలి కాబట్టి ఇప్పుడు కూడా ప్యారిస్ కి సాతకంగానే ఈ యుద్ధం ఉంది. సో చాలా మందిని చంపుతున్నారు. తర్వాత గేట్ ని క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్లోకి రోలో ఇటువైపుకు వచ్చి గేట్ క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్పగా రోలో వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరిని చంపి వెళ్ళిపోయాడు. లోపల ఈ సిగ్ఫర్డ్ అండ్ సంచార్ అనే సిండ్రిక్ ఇరుక్కున్నారు. ఓడో సిగ్ఫర్డ్ ని చంపబోతూ ఉంటే సిండ్రిక్ ప్యారిస్ భాషలోనే వాడు ఒక ఎర్ల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు అని చెప్పగా వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసేశారు. ఇక్కడ రాగ్నర్ కింద పడుకున్నాడు. వాడి నేలపై బ్లడ్ ఉండేట్టు వాడికి భ్రమంతా వస్తూ ఉంది. ఎదురుగా ఎథల్స్టన్ చేతులు చాచి నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. రాగ్నర్ కూడా వాడి చేతులు చాచి వెళ్ళేటప్పుడు ఓడిన్ కనిపించగా ఎథల్స్టన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎథల్స్టన్ ఒక క్రిస్టియన్ అయినందువల్ల ఓడిన్ అంటే నచ్చదు. రాగ్నర్ వెళ్ళక ఎథల్స్టన్ ఉండు అని చెప్పి పరిగెడుతున్నాడు. రాగ్నర్ ఒక వైకింగ్ అయినందువల్లే ఎథల్స్టన్ వాడిని చూడడానికి రావడం లేదు అని చెప్పి రాగ్నర్ అనుకుంటున్నాడు.
అనుకుంటున్నాడు. దీని తర్వాత సిటీలో కోట లోపల సిగ్బర్డ్ అండ్ సిండ్రిక్ ని సంఖ్యలు వేసి తీసుకొస్తున్నారు. సిండ్రిక్, నేను వాళ్ళ మనిషి కాదు, మీ మనిషి కాదు, మీ సిటీలోకి ఒక్కసారి వచ్చా, నేను ఒక సంచారి, దేశాలు తిరుగుతూ ఉంటాను, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అని చెప్పాడు. వీడు మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాడని నాకు అనిపిస్తోంది. సరే కానీ చెప్పు, ఆ రోలర్ ని ఒకడు ఆపాడు కదా, వాడెవరు అని అడిగాడు. అందుకు సిండ్రిక్, వాడు కింగ్ రాగ్నర్ యొక్క తమ్ముడు రోలో, మంచి యోధుడు, పిచ్చి పట్టిన ఎలుకబంటి లాగా యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. గీస్లా, వీడు మీకు పనికొస్తాడు, సరే ఆ ఎర్లని ఏం చేయబోతున్నారు అని అడిగింది. అందుకు వీడు చూడడానికి చాలా హైట్ గా బాగా పనిచేసే వాళ్ళలాగా ఉన్నాడు, సో వీడిని బానిసగా అమ్మేయచ్చు అని చెప్పాడు. అందుకు గీస్లా, మీకు నాపై అభిమానం ఉంటే వీడి తల నరకండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఓడోకి యువరాణిపై ఒక కన్ను, ఖచ్చితంగా తల నరికేస్తాడు. ఇక్కడ వెసెక్స్ ని చూపిస్తున్నారండి. ఏథన్ వుల్ఫ్ మెర్సియా నుంచి ఇంకా ఇక్కడికి రాలేదు. జూడిత్ అక్కడికి వచ్చి ఎగ్బర్ట్ తో మీరు నన్ను పిలిచారంట కదా అని అడిగింది. అందుకు ఎగ్బర్ట్, ఆల్ఫ్రెడ్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అందుకు జూడిత్, మేమిద్దరం బాగానే ఉన్నాము, ఏంటి విషయం చెప్పండి అని అడిగింది. ఎగ్బర్ట్, నాకు ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, అది చెప్పడం కోసమే పిలిచా. నా కొడుకు వెళ్ళిన పని సుమూఖంగా ముగించి తిరిగి వస్తున్నాడంట. నేను నిన్ను, నా మనవడైన ఆల్ఫ్రెడ్ ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి నీకు ప్రామిస్ చేశాగా, అందుకు నువ్వు నాకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా అని అడిగాడు. దాన్ని విన్న జూడిత్ కి షాక్. ఈ ఎగ్బర్ట్ గాడు ఏం అడుగుతున్నాడని మీకు అర్థమై ఉంటుంది. క్యాటిగట్ లో హ్యాస్లాకి ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. మార్కెట్ ప్లేస్ లో ఒక క్రిస్టియన్ వచ్చి అందరినీ క్రిస్టియన్ గా మారండి, మీరు మొక్కే దేవుడు తప్పైన దేవుడు అని చెప్తున్నాడంట. అందుకోసమే వాడిని హ్యాస్లాగ్ ముందు నిల్చోబెట్టున్నారు. హ్యాస్లాగ్, నువ్వు నీ దేవుణ్ణి మొక్కడం ఇక్కడ ఎవ్వరు ఆపరు, కానీ మా దేవుడు గొప్పతనం కూడా ఇక్కడ ఎక్కువే, మాకు చూపించే ఆ సిగ్నల్స్ అంతా మీ దేవుడు చూపించలేడు అని చెప్పింది. అందుకు వాడు, లేదు, మీ దేవుళ్ళంతా రాక్షసులు, జీసస్ మాత్రమే ఒకే ఒక దేవుడు, ఆయన అద్భుతాలంతా చేస్తాడు, మన అందరినీ కాపాడడానికి ఉన్న ఒకే ఒక దేవుడు ఆయన మాత్రమే అని చెప్పగా, హ్యాస్లాగ్, సరే వీడిని మార్కెట్ ప్లేస్ కి తీసుకెళ్లి ఎర్రగా కాంచిన ఇనుముని వాడి చేతిలో పెట్టండి, వాడు ఏమీ కాకుండా తీసుకొచ్చి నా ముందు వేసేశాడు అంటే వీడు చెప్పినట్టు అద్భుతాలు జరుగుతున్నాయి, వీడి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి నేను బహిరంగంగా ఒప్పుకుంటా, ఏంటి నీకు ఓకేనా అని అడిగింది. అందుకు వాడు కూడా ఒప్పుకొని దాన్ని చేతిలో తీసుకొని నేరుగా తీసుకెళ్లి హ్యాస్లాగ్ ముందు పెట్టాడు. వాడి చేతులకి ఏమీ కాలేదు. ఏంటి జీసస్ వీడికి హెల్ప్ చేసేసాడా అని మనం చూసే సమయంలో అది వాడి యొక్క ఊహ, అలా జరుగుతుందని చెప్పి వాడు ఊహించుకున్నాడు, కానీ అలా జరగలేదు. చేతులు కాలి ఆ ఇనుముని సగం దారిలోనే కింద పడేశాడు. హ్యాస్లాగ్ దాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్తూ వాడిని తల నరికేయండి అని చెప్పేసింది. ఇక్కడ ప్యారిస్ లో సిగ్బర్ట్ తల నరకడానికి రెడీ అవుతూ ఉన్నారు. అప్పుడు వాడు చివరి కోరిక చెప్తూ ఉన్నాడు, నా తల నరికేటప్పుడు ఎవరో ఒకరు నా జుట్టుని గట్టిగా పట్టుకోవాలి అని చెప్పాడు. దాన్ని విన్న సిండ్రిక్ ఓడోకి ట్రాన్స్లేట్ చేయగా ఓడో కూడా అందుకు ఒప్పుకొని ఒక వీరుణ్ణి పట్టుకోమని చెప్పాడు. కరెక్ట్ గా తల నరికేటప్పుడు సిగ్బర్ట్ తలని లాగి వీరుడి యొక్క చేతులు కట్ అయిపోయింది. కింద మీద పడి సిగ్బర్ట్ నవ్వుతూ ఉన్నాడు. సిండ్రిక్ కూడా నవ్వుని ఆపుకుంటూ ఉన్నాడు. దాన్ని చూసిన గీస్లాకి చాలా కోపంగా ఉంది. దీని తర్వాత ఏం జరుగుతుంది, సిగ్బర్ట్ తల ఖచ్చితంగా నరికేస్తుంది. ఇక్కడ వెసెక్స్ లో అందరూ నిద్రపోతూ ఉండగా జూడిత్ ఎవ్వరికీ తెలియకుండా ఎగ్బర్ట్ రూమ్ కి వచ్చింది. చంద్రుణ్ణి చూస్తూ, ఈ రూమ్ కి వచ్చావంటే నువ్వు నా భార్య, అదే ఈ రూమ్ బయటికి వెళ్ళిపోయావంటే నా కొడుకు యొక్క భార్య, ఎందుకు ఒప్పుకుంటే నేను నీ కొడుకుని నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పాడు. అందుకు జూడిత్, అదంతా ఇక్కడ కుదరదు, నేనేం పిచ్చిదాన్ని అనుకుంటున్నారా, ఈరోజు ఒక్కరోజుకే నేను మీ భార్య అని చెప్పి బెడ్ దగ్గరికి వెళ్ళి ఎగ్బర్ట్ ని పిలిచింది. ప్యారిస్ లో సిగ్బర్ట్ యొక్క తలను నరికి వీధిలో ఉన్న వాళ్ళందరూ చూడాలని చెప్పి చెక్కి పెట్టున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఫ్లూ లాంటి జ్వరం వచ్చింది. దాన్ని యువరాణి చూస్తూ కోట లోపలికి వెళ్తూ ఉంది. ఓడో ఈ జ్వరం వచ్చిన విషయాన్ని, దాంతో పాటు మన దగ్గర ఆహారం చాలా తక్కువగా ఉంది అని చెప్పాడు. అందుకు కింగ్, పర్లేదులే, మనం వైకింగ్స్ ని ఎదిరించి విజయవంతంగా గెలిచాం కదా అని చెప్పాడు. ఓడో, లేదు రాజుగారు, మనం దాన్ని విజయం అని చెప్పలేము, వైకింగ్స్ ఇంకా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి మళ్ళీ రావచ్చు, 2 సార్లు మనం వాళ్ళని ఆపున్నాము, 3వసారి కూడా మనం ఆపగలం అని నేను చెప్పలేను, ఈ సమస్య నుండి మనం బయటికి రావాలంటే మనం వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పాడు. దాన్ని విన్న గీస్లా, వద్దు, మనం కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి అరిచింది. ఓడో, లేదు యువరాణి గారు, ఇది ఒక్కటే మార్గం అని చెప్పి ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉండగా కింగ్, ఇద్దరు కాసేపు నోరు మూయండి, నన్ను ఆలోచించనివ్వండి, కొంచెం ప్రశాంతంగా ఉండలండి, నేను ప్రేయర్ చేయాలి, ఇద్దరు బయటికి వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు. ఇక్కడ క్యాంప్ లో రాగ్నర్ కి
హెల్త్ అస్సలు బాగలేదు, వణుకుతూ పడుకో ఉన్నాడు. వెసెక్స్ లో ఏథన్ వుల్ఫ్ మెర్సియా దేశానికి విజయంతో వచ్చినందుకు ఒక డిన్నర్ ని ఎగ్బర్ట్ ఏర్పాటు చేశాడు. ఏథన్, మెర్సియాలో క్వీన్ త్రీత్ తన అందంతో నన్ను వశీకరించింది, కానీ నేను అందుకు ఒప్పుకోలేదు అని చెప్పాడు. ఎగ్బర్ట్, ఇందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు, ఆ క్వీన్ త్రీత్ గురించి అందరికీ తెలిసిందే కదా, కానీ నీకు నాకన్నా ఎక్కువ విల్ పవర్ ఉంది ఏథన్. ఆమె వలలో పడకుండా వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది, నాకన్నా నా కోడలికి ఎక్కువ సంతోషంగా ఉంటుంది అని చెప్పాడు. అందుకు జూడిత్, ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు అర్హతే లేదు మామగారు అని చెప్పింది. అందుకే నీకు అథెల్స్టన్ కి మధ్యలో జరిగింది దేవుడి యొక్క నిర్ణయం, అందుకు నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను, ఇక దాని గురించి మాట్లాడుకో అని చెప్పాడు. ఎగ్బర్ట్, నువ్వు ఇలా మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏథన్ అని చెప్తూ ఉన్నప్పుడు ఏథన్, నాన్న నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా, నన్ను మెర్సియాకి పంపారు, క్వీన్ త్రీత్ నన్ను చంపుతుందని మీకు తెలుసుగా, ఒకవేళ నన్ను చంపుంటే దాన్ని కారణంగా పెట్టుకొని మెర్సియాని తీసుకుందామని మీరు అనుకున్నారా అని అడిగాడు. ఎగ్బర్ట్, నువ్వు నన్ను అలా అనుకున్నావా ఏథన్, నీ మైండ్లో ఈ ఆలోచన వచ్చింది నాకేం పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు, ఎందుకంటే మన వంశంలో ఉన్న ఎవ్వరు తన కొడుక్కి పదవి ఇవ్వలేదు, తన కొడుక్కి చంపేసున్నారు, కానీ నేను అలా కాదు, ఈ ఒక్క వెసెక్స్ ని మాత్రం కాకుండా ఈ ఇంగ్లాండ్ మొత్తానికి నిన్ను కింగ్ ని చేద్దామని అనుకుంటున్నా, అది మాత్రమే నా జీవిత కాలపు ఆశ అని చెప్పి కంట్లలో నీళ్లు తిరిగేలాగా డైలాగ్ చెప్పాడు. నాకు ఈ ఎగ్బర్ట్ పైన నమ్మకం లేదండి, మీకుంటే కమెంట్ లో చెప్పండి. ప్యారిస్ లో కింగ్ తన నిర్ణయాన్ని తీసుకున్నట్టున్నాడు. సిన్రిక్ చేతుల్ని కట్టి రాగ్నర్ క్యాంప్ కి తీసుకొచ్చారు. రాగ్నర్, ఓ సిన్రికా, నేను ఇలా చూడడానికి చాలా కష్టంగా ఉంది, నువ్వు ఒక సంచారాన్ని వాళ్ళకి చెప్పలేదా అని అడిగాడు. సిన్రిక్, వీళ్ళు మీతో మాట్లాడి కాంప్రమైజ్ అవుతారంట, పక్కనున్న బియాన్, ఎందుకని తెలుసుకోవచ్చా, ఒకవేళ వాళ్ళ దగ్గర డిఫెన్స్ చేయడానికి ఏమీ లేదా, సిన్రిక్, కాంప్రమైజ్ అవ్వడం ఒక్కటే ఇద్దరికి మంచిది, రెండు పక్కల ప్రాణాలు పోయింది కదా అని చెప్పాడు. రోలో, ఈ రెండు పక్కల ప్రాణాలు పోయింది నిజమే, కానీ మంచిదని చెప్పావు కదా, మంచిదని చెప్తున్నావంటే వాళ్ళు ఏదైనా మాకు సెటిల్ చేస్తారా అని అడిగాడు. అందుకు సిన్రిక్, అది నాకు తెలియదు, మీరిద్దరూ మీట్ అయ్యి ఆ విషయాలు మాట్లాడుకోవాల్సింది, ఒకవేళ మీరు కాంప్రమైజ్ కి ఓకే అంటే ఓడోతో మీటింగ్ ని అరేంజ్ చేస్తాను అని చెప్పాడు. బియాన్, మీటింగా ఎక్కడ, కోర్ట్ లోపల, మా నాన్న కోర్ట్ లోపలికి వస్తే ఖచ్చితంగా ఆయన్ని మీరు చంపేస్తారు, లేకపోతే బందీగా ఉంచుకుంటారు, మేము లోపలికి రాము అని చెప్పాడు. అందుకు సిన్రిక్, మీటింగ్ ఖచ్చితంగా బయటే ఉంటుంది, వచ్చేటప్పుడు వెపన్స్ ఎవ్వరూ మీరు తీసుకురాకూడదు, మీటింగ్ జరిగే ప్లేస్ ని వీళ్ళే డిసైడ్ చేస్తారంట, మీకు ఓకేనా అని అడిగాడు. అందుకు బియాన్, దీనికైన జవాబును రేపు మీకు వచ్చి చేరుతుంది అని చెప్పాడు. వెంటనే ఆ వీరుడు సిన్రిక్ ని లాక్కెళ్తూ ఉన్నప్పుడు రోలో వాడిని ఆపి తాడుని కట్ చేయగా వాడు కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లాగరదా, మనం ఎందుకు వాళ్ళ డీల్ ని ఒప్పుకోవాలి, అందుకు బియాన్, మనం చాలా మంది వీరులను కోల్పోయాము, షిప్స్ నాశనం అయిపోయింది, వింటర్ కూడా ఇప్పుడు రాబోతుంది, సో మనం వాళ్ళ డీల్ ని ఒప్పుకోవడమే మంచిది, ఎంతకన్నా పెద్ద కారణం ఏముంటుంది అని అడిగాడు. రోలో, మనం సిటీ లోపలికి వెళ్ళిపోతామని వాళ్ళకి తెలుసు, అందుకే ఈ డీల్ ని వేసినట్టున్నారు. కాల్ఫా, నాకు తెలిసి లోపల ఆహారం అయిపోయి ఉండొచ్చు. ఎల్నర్, ఒకవేళ అయిపోయి ఉంటే వాళ్ళు అలాగే చావని అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు రాగ్నర్ ఏదో చెప్పడానికి వచ్చే లోపు వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. పైకి లేసి, నేను ఒకటి చెప్పాలి, క్యాటిగట్ కి నేను ఎర్ల అవ్వాలనుకోలే, ఒక పెద్ద మనిషి నాకు సవాల్ విసిరాడు, అందువల్లే నేను ఎర్లయ్యా, అండ్ నేను ఒక కింగ్ అవ్వాలని అనుకోలే, అది కూడా ఇంకొకడు నన్ను చంపాలనుకున్నాడు, వాడిని చంపా, ఆ కింగ్ యొక్క పదవి నా దగ్గరికి వచ్చింది, పదవులకు నేను ఎప్పుడు ఆశపడలే, అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. హే బియాన్, కింగ్ ఏం చేస్తాడో అని అరిచాడు. బియాన్, వాడు పరిపాలిస్తాడు నాన్న అని చెప్పాడు. పరిపాలిస్తాడు, సో ఇక్కడ నేనే కింగ్, నువ్వు కాదు, నువ్వు కాదు, వీడు కానే కాదు, ఇక్కడ ఎవ్వరు కింగ్ కాదు, నేను తప్ప, మీ ఐడియాస్ అన్నీ నేను విన్నాగా, యుద్ధం గెలిచామా, లేదు ఓడిపోయాము అని చెప్పి బ్లడ్ వామిటింగ్ చేసుకొని దగ్గుతున్నాడు. పైకి లేసి, ఇక మనలో ఏ డిస్కషన్ లేదు, రేపు వాళ్ళతో డీల్ మాట్లాడబోతున్నాము అని చెప్పి సిన్రిక్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అందరూ ఒక చోట అసెంబ్లీ అయి ఉండగా రోలా అక్కడికి వచ్చి, రాగ్నర్ ఇక్కడెక్కడ కనిపించడం లేదు, వాడు తనిగా వెళ్ళి వాళ్ళని మీట్ అయినట్టున్నాడు అని చెప్పగా అందరూ అక్కడి నుంచి వాడిని చూడడానికి బయలుదేరుతున్నారు. ఇక్కడ వాళ్ళు డీల్ ఏంటని చెప్తున్నారు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి 5,076 పౌండ్లు గోల్డ్ సిల్వర్ ఇస్తాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదు మేము యుద్ధమే చేస్తాము అంటే కింగ్ యొక్క బ్రదర్ ఇక్కడికి ఆర్మీతో రాబోతున్నాడు, దాని తర్వాత మీరు ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పాడు. అందుకు రాగ్నర్, మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఎవ్వరు రావడం లేదని నాకు తెలుసు, నాకు వాళ్ళు ఇచ్చే గోల్డ్ సిల్వర్ కన్నా చాలా అమూల్యమైన
ఏమైనా ఒకటి కావాలి, నన్ను బ్యాప్టిజం చేసి క్రిస్టియన్గా మార్చాలని చెప్పు సెన్రిక్ అని చెప్పాడు. సెన్రిక్ కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పగా ఓడో ఎందుకని వాడు క్రిస్టియన్గా మారాలని అడుగుతున్నాడు. రాగ్నర్, నా చావు నా కళ్ళకు కనిపిస్తూ ఉంది. చచ్చిన తర్వాత నా ఫ్రెండ్ అయిన ఎథెల్స్టన్ని మీట్ అవ్వాలి, అందుకే నేను క్రిస్టియన్గా మారాలి అని చెప్పాడు. అప్పుడు పక్కనున్న ఫాదర్, నువ్వు చచ్చినా కూడా నరకానికే వెళ్తావు, స్వర్గానికి వెళ్ళవు అని చెప్పాడు. రాగ్నర్ వేగంగా వాడి దగ్గరికి వెళ్ళి అదెలా నువ్వు నిర్ణయిస్తావు, నీ దేవుడు కదా దాన్ని నిర్ణయించాలి అని చెప్తున్నప్పుడు ఓడో సరే మేము వెళ్ళి అందుకైన పనినన్నీ తయారు చేస్తాము అని చెప్పాడు. రాగ్నర్, వీడు ప్రీస్టే కదా, పక్కనే నీళ్లు పారుతూ ఉంది, సో ఇక్కడే నన్ను క్రిస్టియన్ గా మార్చొచ్చు అని నీళ్ళల్లో వెళ్ళి మోకరిల్లారు. సో వీళ్ళకి వేరే దారి లేదు, అక్కడే బ్యాప్టిజాన్ని చేసి ముగించేటప్పటికి లాగ్రదా అండ్ టీం అక్కడికి వచ్చేసింది. దాన్ని చూస్తున్న ఫ్లోకీకి కోపం, ఆల్రెడీ రోలోకి బ్యాప్టిజం చేసినప్పుడే వాళ్ళు చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు రాగ్నర్కి ఇలా చేస్తున్నారే అని చెప్పి ఇంకా కోపంగా ఉన్నారు. వాడు మాత్రం కాకుండా లాగ్రదా, రోలో, కాల్ఫ్, ఎల్నర్ వీళ్ళు ఎవ్వరికి వాడు క్రిస్టియన్ గా మారడం అస్సలు ఇష్టం లేదు. రాగ్నర్ నీళ్ళల్లో నుంచి పైకి లేసి వాళ్ళని చూడడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను కథ చెప్పే విధానం నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటని కూడా కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.